కాయ మెంతెం కూర కర్రీ అండి. చిక్కుడుకాయ మెంతెం కూర కర్రీ అండి. నేను 2 కట్టలు తీసుకున్నా. కట్టలు తీసి చిక్కుడుకాయ ఒక 1/2 కేజీ ఉంటుంది. పేస్ట్ ఒక 5-6 మిరపకాయలండి. కారం ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇది పచ్చి కారం కదా, మిరపకాయ కారం ఎక్కువ ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వెలిగించి గిన్నె పెట్టుకొని కుక్కర్ గిన్నె పెట్టుకున్నాండి. ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, మెంతెం కూర వేయించాలండి. చేదు కొట్టదు, బాగుంటుంది టేస్ట్. నూనె అన్నీ వేసి అల్లం వెల్లిగడ్డ వేసి మిక్సీ కలగలపాలి. ఎర్రగైనాక పసుపు వేసి కలగలపాలండి. కరివేపాకు వేసి చిక్కుడుకాయ గింజలు కర్రీ అండి. గింజలు బాగున్నాయి. గింజల కాయలే తీసుకొచ్చామండి. నూనెలో కలిపి ఉమ్మగిల పెట్టాలండి. ఇక్కడ పట్టుకుంటే కొందరు చేయి మడుతుంది, చేతితో పట్టుకుంటే ఇందులో ఎల్లిపాయలు, ఉప్పు, మిరపకాయలు వేసి మిక్సీ పెట్టినండి. 10 కాయలు వేసి కలగలపాలండి. మొత్తం వేసుకో మూత పెడితే ఉమ్మగిలినాక కొంచెం నీళ్ళు పోయాలి. ఒక టమాటా కోస్తే వేస్తున్నా. నూగులు మిక్సీ పట్టి వేసుకోవాలండి. వేయించినవి టమాటా వేసిన విజిల్ పెడితే అడగంటకుండా కొన్ని నీళ్ళు వస్తుందండి. మూత పెడతా. ఇక నూగువడి కలగలుపుకొని మూత పెడతాండి. నూగువడి కలగలిపితే అడగంటుంది. లేకుంటే విజిల్ వచ్చినాక వేసినా సరిపోతుంది. లేకుంటే ఇప్పుడు కలగలపకుండా మీద పోసి విజిల్ పెడతాండి. విజిల్ వచ్చినాక తీసినాక ఫస్ట్ కలగలిపితే అడగంటి మాడిపోతుందండి. కొంచెం ఉప్పు వేస్తుందండి. విజిల్ రాకముందే బంద్ చేస్తుందండి. ఆవిరికే మెత్తగా అయితే గింజలు ఆవిరి తీసినండి. కుక్కర్ మెత్త గరం మసాలా కలిసిన ధనియాల పొడి అండి. చిక్కుడుకాయ మెంతెం కూర కర్రీ రెడీ. నేను చేసే విధానం మీకు చూపిన. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చిక్కుడుకాయ కర్రీ ఎవరికి తెలియదు కదండి. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. మెంతెం కూర చిక్కుడుకాయ చాలా బాగుంటుంది. టమాటా వేస్తే చాలా బాగుంటుందండి.